హలో, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే భైరవకి వ్యాక్సిన్ వేపిద్దామని వెటర్నరీ హాస్పిటల్కి అయితే వచ్చేసాము. భైరవకి అయితే ఇప్పుడు 3 years. వ్యాక్సిన్ కోసం అయితే ముందు ఒక 4 days బ్యాక్ వచ్చాము. తనని వెయిట్ని బట్టి ఇంకా డివార్మింగ్ ట్యాబ్లెట్స్ తీసుకెళ్దామని వెయిట్ వేయించి డివార్మింగ్ ట్యాబ్లెట్ తీసుకొని దానికి డివార్మింగ్ చేయించి 4 days తర్వాత అయితే వ్యాక్సిన్కి అయితే తీసుకొస్తున్నాము. చూడండి భైరవ్ ఎలా వెళ్తుందో. భైరవ్తో పాటు మనం ఎక్కడ తీసుకెళ్తాను మనం భైరవ్ని? వచ్చాడు. ఇట్లా చూడు, భైరవ్కి వ్యాక్సిన్ వేయించడానిక. ఇంకా లోపలికి వెళ్ళాక ఫస్ట్ అయితే వెయిట్ అయితే వేసాము. మళ్ళీ ఏమైనా పెరిగిందా తగ్గిందా అని. సేమ్ వెయిటే ఉంది. 26 kilos ఉంది భైరవ్. చూడండి ఎంత బాగా నిలబడుకుందో. ఇంచుమించు కొంచెం తక్కువ 26 ఉంది. ఇంకా భైరవ్తో పాటు అయితే పెక్కును కూడా తీసుకొచ్చాము. పెక్కు అయితే ప్రస్తుతానికి ప్రెగ్నెంట్. ఇంకా తనకి కూడా వెయిట్ వేపిద్దామని తీసుకొస్తున్నాము. పెక్కు అయితే 7.5 kilo ఉంది. పెక్కు ఎంత ఉంది చూడండి. మన భైరవ్ అయితే ఎంత వెయిట్ ఉందో. ఇంకా తర్వాత భైరవ్కి అయితే ఓపీ తీసుకొని అక్కడ ఓపీ రాయించుకొని వ్యాక్సిన్ కోసం అయితే లోపలికి వెళ్ళాము. ఇంకా చూడండి ఎన్ని కుక్కలు ఉన్నాయి. అదే అస్కీ అండి. అస్కీ డాగ్ ఎంత బాగుంది చూడండి, ఎంత ముద్దుగా ఉందో. మొత్తం వార్డులను నిండిపోయాయండి డాగ్స్తో, క్యాట్స్తో. కానీ అక్కడ వీడియో తీసుకొద్దామని చెప్పారు. ఏదో కొంచెం దొంగగా కొంచెం వీడియో తీసుకున్నాను. మాకు మెమరీగా ఉంటుంది భైరవ్కి వ్యాక్సిన్ వేపిస్తున్నాం కదండి. భైరవ్కి ఏం చేస్తున్నాం మనము? ఇంకా వ్యాక్సిన్ ముందు అయితే టెంపరేచర్ చూసి, టెంపరేచర్ 1 point ఎక్కువ ఉన్నా కూడా వ్యాక్సిన్ వేయమని చెప్పారు. తర్వాత వ్యాక్సిన్ అయితే వేయించుకునేసి అయితే ఇంటికైతే వచ్చేసాము. ఓకే, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. భైరవ్ ఓకే, బాయ్ అండి.